నవరత్న కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటో, పొటాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, హోల్ గరం మసాలా అండ్ ఎండు కొబ్బరి పొడి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ముందు బాండీ పెట్టుకోవాలి. అందులో ఒక 5 స్పూన్ ఆఫ్ ఆయిల్. మనం ఇందాక చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, సాజీరా. సాజీరా బాగా వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్లీ ఆనియన్స్ని ఫ్రై చేసుకో. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలని మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ సగం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగాక మనం మిగతా నవరత్న దినుసులు, పొటాటో ఇందులో వేసుకోవాలి. 5 మినిట్స్. మనం టమాటాలు చూసాం కదా ఫ్రెండ్స్. టమాటాలని ఇందాక హోల్ గరం మసాలా, ఎండు కొబ్బరి పొడిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. టమాటా బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న నవరత్న పప్పుల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందాక ఒక బంగాళదుంప తీసుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. కుక్కర్లో అయితే సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే విజిల్స్ ఒక 5 విజిల్స్ రావాలి. మనం మామూలుగా అయితే ఒక 15 మినిట్స్ హైలోను, ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఇందులోనే ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఫ్రెండ్స్ బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కర్రీ. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ కూడా క్లిక్ చేయండి. 9 రకాల పప్పుల కర్రీ రెడీ అయిపోయింది. హెల్దీ అండ్ టేస్టీ కర్రీ, పిల్లలకి ఎంతో మంచిది. అందరికీ హెల్దీ టేస్టీ నాకు చాలా ఇష్టము. ఈరోజు స్కూల్కి లంచ్కి తీసుకెళ్తాను.